నేనైతే నిజంగా ఇంత అసలు వెయిట్ చేయలేదు బాబాయ్ ఏ ట్రైలర్ కోసం. అప్పుడు కల్కికి చేసా, ఇప్పుడు కింగ్డమ్ మూవీకి చేసా. 7ంటికి చేస్తా అని చెప్పారు. ఆఫ్లైన్ లో తిరుపతిలో రిలీజ్ చేసా ట్రైలర్. అసలు ఎందుకని అంత లేట్ అయిందో నాకైతే లేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ రేంజ్ లేట్ అవుద్దని. ఇక విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ చూసా, బాగుంది బాబాయ్. నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానేమో అనిపించింది మొత్తం ట్రైలర్ చూశాక. అయితే ట్రైలర్ ఎలా ఉందో చెప్పుకునే ముందు స్టోరీ చెప్పుకున్నాం. కొంచెం ట్రైలర్ లో కనపడింది, చిన్నప్పుడు అన్న తమ్ముడు అమ్మ నాన్న ఉంటారు. అన్న అయితే తప్పిపోతాడు, ఆ తర్వాత తమ్ముడు అమ్మ మాత్రమే సర్వే అవుతూ ఉంటారు. ఇక హీరో సూరి అనే మన కొండన్న కానిస్టేబుల్ అన్నమాట. మంచి ఫిజిక్, మంచి తెలివితేటలు ఉండటం వల్ల ఒక ఆపరేషన్ లో కానిస్టేబుల్ సూరి స్పైగా మారతాడు. అయితే ఎలా ఎందుకు మారతాడనేది సినిమాలో స్టార్టింగ్ లో మనం చూస్తాం. ఇక శ్రీలంకలో ఒక ఏరియాకి స్పైగా పంపిస్తారు మన సూరి, కానిస్టేబుల్ అయిన సూర్యని. కానీ అక్కడ ఒక వర్గం మొత్తం పెద్ద గ్యాంగ్ స్మగ్లింగ్ చేస్తా ఉంటారు. మీరు చూడొచ్చు అక్కడ గ్యాంగ్ కూర్చోవడం, ఒక ఆయన వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకోవడం, మంచి నరుకుడు సూపర్ ఉన్నాయి. అయితే ఆ శ్రీలంక నియర్ బై స్మగ్లింగ్ కాబట్టి విజువలేషన్, వరల్డ్ బిల్డింగ్ వేరే లెవెల్లో కనపడుతుంది బాబాయ్. ఆ స్మగ్లింగ్ దందా ఎగ్జాక్ట్ ఏంటనేది మనం పక్కా కింగ్డమ్ సినిమాలో చూడాలి. ఇక ఆ గ్యాంగ్ స్మగ్లింగ్ దందా చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా. ఆ సోర్స్ ఏంటంటే శ్రీలంక దగ్గరలో ఉన్న తెగ ప్రజలు, ట్రైబల్ ఉంటారనమాట. అక్కడ ఉన్న తెగ ప్రజల ప్లేస్ కి ఈ దందా చేయడానికి ఏదో రిలేషన్ ఉంటది. అంటే మన మాల్ గాని, గంజాయి డ్రగ్స్ లాంటివి ఉంటాయి కదా. అందుకని తెగ ప్రజల్ని ఖాళీ చేయించి బానిసల్ని చేసి వాళ్ళని బాగా చిత్రహింసలు పెట్టి చంపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి ఇది మాది అంటే వాళ్ళు పోరాడతారు, వాళ్ళు బాణాలు ఇస్తుంటారు, ఇటు గన్నులు ఇస్తుంటారు. ఆ యుద్ధమే మధ్యలో జరుగుతూ ఉంటది. ఇక తెగ ప్రజలు వాళ్ళని కాపాడే దేవుడు, అదే నాయకుడు కోసం ఎదురు చూపులో ఉంటారు బాబాయ్. ఎందుకంటే వాళ్ళు పోరాడలేరు, వాళ్ళ కాడ ఆయుధాలు లేవు కాబట్టి. పైగా వచ్చిన సూరి పై గ్యాంగ్ ని ఎదురు తిరిగి లీడర్ గా ఉన్న సూరి వాళ్ళ అన్న శివాని మార్చుకొని అక్కడ తెగ ప్రజల దేవుడు అని అక్కడ ఉన్న స్మగ్లింగ్ సిండికేట్ కిమ్కి కింగ్ అయి కూర్చుంటాడు. అయితే ఇక్కడ లీడర్ గా ఉన్న సత్యదేవ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా కనపడుతుంది. అయితే ఎలా లీడర్ అయ్యాడు, ఎక్కడికి అలా వచ్చాడు అనేది కూడా మనకు సినిమాలో పక్కా సస్పెన్స్ అనిపిస్తుంది బాబాయ్. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్, ఆ ట్రైలర్ కట్టు, ఈ టీజర్ కట్టు మొత్తం చూశాక ఆల్మోస్ట్ స్టోరీ ఇదే అనిపిస్తుంది బాబాయ్ సినిమా ట్రైలర్ చూశాక. ఇక కింగ్ అయ్యాక ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ యుద్ధం మొదలుపెట్టి పీక్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసినట్టు ట్రైలర్ లో ఈజీగా కనపడుతుంది. ఇక నెక్స్ట్ పార్ట్ లో కింగ్డమ్ ద వార్ అని పెడతారు, అంటే పార్ట్ 2 అనేసి. మాక్సిమం అదే, నేనైతే నా ఉద్దేశం చెప్పా అంతే. ఇదే కరెక్ట్ గా ఉంటదని కాదు, ట్రైలర్ చూసి చెప్తున్నా. ఇక శ్రీలంక వెళ్ళాక సూరి, అదే మన కొండన్న ఎలా సర్వే అయ్యాడు, వాళ్ళన్న శివాని ఎలా మార్చి తీసుకెళ్లాడు, అక్కడ ఉన్న స్మగ్లింగ్ గ్యాంగ్ తో పోరాడి తెగ ప్రజలకి ఎలా ఒక్కడే స్పైగా ఇది చేశాడనేది స్క్రీన్ ప్లే రూపంలో కింగ్డమ్ సినిమాలో చూడాలి బాబాయ్. వరల్డ్ బిల్డింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే శ్రీలంక నియర్ లో మాక్సిమం సినిమా కనపడుతుంది. అండ్ ఆ జైలు ఎపిసోడ్స్ కూడా అక్కడ ఉన్న చాలా పురాతన దాంట్లో తీశారంట, ఆ ఇంటర్వ్యూలో చూసా. ఇక వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా ఈజీగా బాగా డిజైన్ చేసినట్టు కనపడుతుంది. ఇక విజయ్ దేవరకొండ అయితే ప్రాణం పెట్టి చేశారు, అదే కనపడుతుంది. 3-4 లుక్లు ఉన్నాయి బాబాయ్ సినిమాలో. ఇక మేకింగ్, విజువల్స్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ట్రైలర్ కట్ బాగున్నా అంత హైప్ అయితే ఇవ్వలేదని నేను చెప్తున్నా బాబాయ్. ఇక ట్రైలర్ లాస్ట్ లో ఆ తెగ ప్రజలకు సంబంధించింది ఒక కింగ్ లాగా వస్తుంది కదా, దానికి మన కొండనకి ఏదో లింక్ ఉంది అనుకుంటా. ఐ మీన్ సినిమాలో సూర్య అనే క్యారెక్టర్ కి ఒక కింగ్డమ్ అనేది ఆ మట్టిలోనే ఉంటది అనేది వాయిస్ వస్తుంది కదా, దానికి ఏదో స్ట్రాంగ్ రీజనే మన గౌతమ్ తిన్నూరు రాశారు అనిపించింది. ఒక సేఫ్ జోన్ లాంటివి తీసాడు మన గౌతమ్, అంటే జెర్సీ. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయాలంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ మనోడు చాలా రీసెర్చ్ చేశాడు. అందులో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇంతవరకు తీయలేదు కదా, ఇది కొత్తగా కాబట్టి మంచిగా టైం తీసుకొని డిజైన్ అయితే చేశారు. అందులో విజయ్ దేవరకొండ గారికి లాస్ట్ 4 సినిమాలు ఫ్లాప్లే. ఇప్పుడు ఇది ఊపిరి కాదు, ఇంకా ప్రాణం అంతే. ఇది లేకపోతే కాదు, ఇది హిట్ అయితే ఎక్కడికో తీసుకెళ్లిపోతారు జనాలు. అందులో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా హంబుల్ రిక్వెస్ట్ గా ఉన్నాడు. హిట్ అవసరం అంతే, అలా ఉందన్నమాట. మరి మీకు కింగ్డమ్ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాయనా.